ప్రస్తుతం భారతదేశం పరిస్థితి ఏంది? ప్రస్తుతం భారతదేశం పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఏ వ్యవస్థ ఎట్లా ఉంది? విద్యారంగం ఎట్లుంది? ఆరోగ్య రంగం ఎట్లుంది? తాగునీటి సంగతి ఏంది? సాగునీటి సంగతి ఏంది? క్రైమ్ ఏంది? కోర్టులు ఏంది? క్రీడారంగం ఏంది? ఇట్లా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల్ని ఒక్కసారి చూసుకుందాం. వీటిలో వచ్చేటువంటి మార్పులు ఈ యుద్ధాల కారణంగా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకునేటువంటి పాలసీల కారణంగా వచ్చేటువంటి మార్పులను ఒకసారి చూద్దాం. అయితే ఈ దేశంలో తాజా పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి చూస్తే, భారతదేశ ప్రస్తుత స్థితిగతులు ఒక సమగ్ర విశ్లేషణను 2024-26 మధ్య ఒకసారి చూద్దాం. భారతదేశం ప్రస్తుతం ఒక కీలకమైన సామాజిక ఆర్థిక పరివర్తన దశలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతున్నప్పటికీ మానవాభివృద్ధి సూచీలు మరియు మౌలిక వసతుల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నివేదిక దేశంలోని వివిధ రంగాల ప్రస్తుత స్థితిగతులను గణాంక సహితంగా విశ్లేషిస్తూ ఉంది. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి ప్రస్తుతం మన దేశం పరిస్థితి ఏంది, ఏ రంగంలో ఏందనేది ఒకసారి చూద్దాం. ఆరోగ్య రంగం సవాళ్లు మరియు వృద్ధి ఎట్లా ఉంది అంటే, భారత ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత జీడిపిలో ప్రభుత్వం సుమారు 1.9 నుండి 2.1% వరకు ఈ రంగాన్ని కేటాయిస్తుంది. గతంలో ఇది 1.3%గా ఉండేది. అయితే తలసరి వ్యయం పరంగా చూస్తే భారత్ తన ప్రజలపై ఏడాదికి, భారతదేశము ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల పైన ప్రతి ఏడాదికి కనీసం ఎంత అంటే 2200 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక పౌరుని పైన దేశ ప్రభుత్వం 2200 ఖర్చు చేస్తూ ఉంది. ఇది పొరుగునున్న దేశమైన బంగ్లాదేశ్ ఏమో 3500 ఖర్చు చేస్తూ ఉంది. పక్కనున్న బంగ్లాదేశ్ తన పౌరుల పైన ఒక్కొక్కరి పైన ఏడాదికి 3500 రూపాయలు హెల్త్ కోసం ఖర్చు చేస్తే, భారతదేశం 2200 నుంచి 2500 మధ్యలో ఖర్చు చేస్తూ ఉంది. అంటే బంగ్లాదేశ్ కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఉంది అన్నట్టు ఇక్కడ ఆరోగ్య రంగంలో. ఇక అంతర్జాతీయ పోలిక ఆరోగ్య వ్యయం మరియు వైద్యుల లభ్యత. సో ఒక డాక్టర్ ఒక 1000 మంది ప్రజలకు ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తా ఉంది? అమెరికాలో ఎట్లా ఉన్నారు, ఇండియాలో ఎట్లా ఉన్నారు? ఈ లెక్క ఒకసారి చూద్దాం. ఈ దేశం విషయానికి వస్తే ఆరోగ్య వ్యయం, అమెరికా ఆరోగ్యం కోసం, ఆ దేశ పౌరుల ఆరోగ్యం కోసం తన జీడిపిలో మొత్తం 16 నుంచి 17% ఖర్చు పెడుతోంది. 16 నుంచి 17%. అదే భారత్కు వచ్చేసరికి కనీసం 2 కూడా లేదు. అమెరికా తన ప్రజల ఆరోగ్యం పైన 16% ఖర్చు పెడతా ఉంటే జీడిపిలో, భారత్ 1.9 నుంచి 2.1 మధ్యలో ఖర్చు పెడతా ఉంది. చాలా తక్కువ ఇది. ఇంకా బ్రెజిల్ ఏమో 9% ఖర్చు చేస్తుంది జీడిపిలో, దక్షిణాఫ్రికా 8%, దక్షిణాఫ్రికా 8% ఖర్చు చేస్తుంది. ఏ దేశం అయితే ఆరోగ్యము ఆ తర్వాత విద్య కోసం ఎక్కువ ఖర్చు చేస్తుందో ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. మనమేమో మన దేశంలో గుడ్లకు బడ్లను ఇచ్చిపెట్టి గుడ్లను లేకపోతే ఇతరత్రల కార్యక్రమాల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వ తలసరి వ్యయం ఎట్లా ఉంది? ఒక వ్యక్తి పైన అమెరికాలో ఏడాదికి 8 లక్షలు ఖర్చు పెడుతుంది అమెరికా ప్రభుత్వం. ఏడాదికి ఒక వ్యక్తి పైన, తన పౌరుల పైన 8 లక్షలు ఖర్చు పెడతా ఉంటే, భారతదేశం 2500 రూపాయలు ఖర్చు పెడుతుంది. 2500. ప్రస్తుతం అమెరికాలో ప్రతి 1000 మందికి ఎంతమంది డాక్టర్లు అవైలబుల్ ఉన్నారంటే, ప్రతి 1000 మందికి 3 అవైలబుల్ ఉన్నారు. స్వీడన్లో ప్రతి 1000 మందికి 4 కంటే ఎక్కువ ఉన్నారు. భారతదేశంలో ప్రతి 1000 మందికి 1 ఉన్నారు, అది ఆయుష్తో కలిపి. మళ్ళా అంటే మనం వైద్య రంగంలో ఎంత వెనుకబడినామో చూడొచ్చు. వైద్యుల లభ్యత, భారతదేశం WHO నిబంధన 1:1000 చేరుకుందని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 1500 నుంచి 2000 మందికి ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్నారు. హాస్పిటల్ బెడ్స్ ప్రతి 10,000 మందికి కేవలం 5 నుంచి 6 బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి మన తాన. ఈ విభాగంలో 167 దేశాల్లో భారతదేశం 155వ స్థానంలో ఉంది. పోలికగా చూస్తే జపాన్లో ప్రతి 10,000 మందికి 130 బెడ్స్ ఉన్నాయి. మందుల వినియోగం విషయానికి వస్తే, ప్రపంచానికే జనరిక్ మందుల ఫ్యాక్టరీగా ఉన్న భారత్లో వీటి వినియోగం కేవలం 40% జనరిక్ మందులే. అమెరికాలో 90% వినియోగం ఉంది. సానుకూల ప్రగతి ఏంటంటే, జన ఔషధి కేంద్రాల సంఖ్య గతంలో 3200 ఉండే, ఇప్పుడు 10,000 మార్కును దాటింది. ఇగో ఇది మన ఆరోగ్య రంగానికి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన జిరాక్స్. ఇక నెక్స్ట్ ఆహార భద్రతా విషయంలో ఆకలి సూచి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించినటువంటి డేటా ఒకసారి చూస్తే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024-25 నివేదిక ప్రకారం భారతదేశం ఆకలి దేశాలలో 127 దేశాలలో 105వ స్థానంలో నిలిచింది. ఎంత దారుణం చూడండి. 2023-24లో 111వ స్థానంలో 125 దేశాల్లో ఉండేది. ర్యాంకులో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ కంటే భారత్ వెనుకబడి ఉండడం సామాజిక ఆందోళన కలిగించే అంశం. పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకబడింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో సుమారు 30 నుంచి 33% వృధా అవుతుంది. ఇవి చూడండి.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో 30 నుంచి 33% వృధా పోతుందట. దీన్ని అరికట్టడం ఆహార భద్రతకు అత్యంత కీలకం అనేది ఇక్కడ మనం ఆహార భద్రత విషయాన్ని చూస్తాం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పాదకత మరియు నీటి వినియోగం ఎట్లా ఉంది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి లెక్క ఒకసారి చూస్తే భారతదేశ జనాభాలో సగం మంది ఆదాయం కోసం కేవలం 18% వాటా ఉన్న రంగంపై ఆధారపడడం ప్రధాన ఆర్థిక సమతుల్యతకు దారితీస్తుంది. అంటే వ్యవసాయ రంగం నుంచి ఆర్థిక వ్యవస్థ ఎంత వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయిందంటే 100లో 18% మాత్రమే వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఈ 100లో 18% వచ్చే వాటి పైన 50% మంది ప్రజలు డిపెండ్ అయి ఉన్నారు. ఇగో ఇది పెద్ద దెబ్బ. ఇక్కడ జనాభా మరియు జీడిపి సుమారు 45 నుంచి 46% జనాభా వ్యవసాయంపై ఆధారపడగా జీడిపిలో దీని వాటా కేవలం 18 నుంచి 19%. ఇది పెద్ద దెబ్బ. సాగునీటి ఇప్పుడు అమెరికాలో ఒక ఆయన 1000 ఎకరాలు సాగు చేస్తాడు, ఇతర దేశాల్లో ఒక ఆయన 5000 ఎకరాలు సాగు చేస్తాడు, ఒక ఆయన 500 ఎకరాలు సాగు చేస్తాడు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అర్ధ ఎకరమే ముగ్గురు చేసుకుంటారు. అది వచ్చింది బాగా. సాగునీటి సౌకర్యం మొత్తం సాగు భూమిలో కేవలం 53 నుంచి 55% భూమికి మాత్రమే సాగునీటి సౌకర్యం ఉంది మన తాన. మిగిలిన 45 నుంచి 47% భూమికి ఇప్పటికీ వర్షాధారమే, వర్షాలు పడితే ఉన్నట్టు. భూగర్భ జలాల సంక్షోభం వ్యవసాయం కోసం 90% భూగర్భ జలాలను వినియోగిస్తున్నాం. వరి, చెరుకు వంటి నీటిని ఎక్కువగా గ్రహించే పంటల వల్ల పంజాబ్, హర్యానాలో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. వరి కానీ చెరుకు కానీ ఎక్కువగా పంట పండిస్తే అది ఎక్కువ నీరు కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి భూగర్భ జలాలు ఇంకిపోతా ఉన్నాయి. ఇక భూగర్భ జలాల సంక్షోభానికి సంబంధించినటువంటి మాట ఇదైతే, ఇక వర్చువల్ వాటర్ ఎగుమతి 1 కేజీ వరి అంటే 1 కిలో వడ్లు వండియడానికి 3000 నుంచి 5000 లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి. 3000 నుంచి 5000 లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి. బియ్యం ఎగుమతి చేయడం ద్వారా భారత్ పరోక్షంగా కోట్లాది లీటర్ల వర్చువల్ వాటర్ను ఎగుమతి చేస్తూ తన నీటి భద్రతను పనంగా పెడుతుంది. ఇది ఎంత చాలా కీలకమైన పాయింట్ చూడండి. 1 కిలో వడ్లు పండిస్తున్నందుకు 3000 లీటర్ల నీళ్ళు కావాలన్నట. 3000 లీటర్లు. ఇప్పుడు కిలో వడ్లు పండించి కిలో వడ్లు పట్టిస్తే ఎంత వెళ్తుంది? అర్ధ కిలో బియ్యం వెళ్తాయి, అర్ధ కిలో లేకపోతే 3/4 కిలో వెళ్తాయి. ఈ 3/4 కిలోని ఎగుమతి చేయడం అంటే 5000 లీటర్ల నీళ్ళని ఎగుమతి చేసినట్టట. నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 15 కోట్ల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా దీనిని మరో 7 కోట్ల మెట్రిక్ టన్నుల మేర పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇగో ఇది వ్యవసాయ రంగానికి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భారతదేశం లెక్క. ఇది మన దేశ ప్రస్తుత స్థితిగతుల మీద. విద్యా వ్యవస్థ మరియు నైపుణ్యాభివృద్ధి ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి భారతదేశంలో చూస్తే విద్యారంగంలో మౌలిక వసతులు మరియు ఉపాధి నైపుణ్యాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. బడ్జెట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం లక్ష్యం జీడిపిలో 6% కాగా ప్రస్తుతం అంటే ఎడ్యుకేషన్ కోసం జీడిపిలో ఎంత 2020లో 6% అన్నా ఖర్చు పెట్టాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టుకురు. కానీ పెడుతుంది ఎంత 2.9 to 3.3 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అంటే ఇదే ఖర్చు పెట్టుడే లేదా, ఫలితం ఎట్టి నుంచి వస్తుంది? నైపుణ్యాల కొరత మరియు నిరుద్యోగం చూస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో కేవలం 50% మందికే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివితే 100 మంది ఎవరైనా వచ్చి మా కొడుకు ఇంజనీరింగ్ చేయాలి సార్, ఇంజనీరింగ్ సీట్ వన్ చదువు వస్తేగా ముందుగాల ఆ ఇంజనీరింగ్ అంటే ఏంది, దాని కథ ఏంది, దాని స్కిల్ ఏంది, దాన్ని చదువుకున్న తర్వాత దానికి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా స్కిల్స్ ఉంటాయా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో కేవలం 50% మందికే ఉద్యోగ నైపుణ్యాలు, ఇక 50% మంది స్క్రాపే అన్నట్టు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న పట్టణ యువతలో నిరుద్యోగ రేటు 15 నుంచి 17% ఉంది. దేశంలో కేవలం 2 నుంచి 5% మందికే వృత్తి నైపుణ్య శిక్షణ ఉంది. ఇది బ్రిటన్లో 68%, చైనాలో 72%తో పోలిస్తే చాలా తక్కువ. ఇగో విద్యా వైద్య రంగాల పరిస్థితి చూడరు ఈ దేశంలో. పాఠశాలల పరిస్థితి చూస్తే దేశంలో 1,10,000 స్కూళ్ళల్లో ఒక్కడే టీచర్ ఉన్నట్టు మన దేశంలో. 1,10,000 స్కూళ్ళల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు విద్యా ప్రమాణంపై ప్రభావం చూపుతోంది. 30% పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్న నీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయట. మెరుగైన విద్యా ఉపాధి కోసం ఏటా 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వలసపోతా ఉన్నారు. ఇది బ్రెయిన్ డ్రైన్ వెళ్తా ఉన్నారట. ఇగో ఇది మన విద్యకు సంబంధించిన లెక్క. ఇక మన దేశం నాయకులు ఎదిగిపోతుంది తదిగిపోతుంది అని చెప్తున్నారు. నీరు మరియు పారిశుద్ధ్యం సంగతి ఏంది? వాటర్ అండ్ శానిటైజేషన్ చూస్తే జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కనెక్షన్లు 2017లో 18% నుండి 70% పైగా పెరగడం ప్రశంసనీయం. అయితే ఉపరితల నీటి వనరుల్లో 70 నుంచి 80% కాలుష్యానికి గురి కావడం ఆందోళనకరం. నదులు తర్వాత చెరువులలో 70 నుంచి 80% నీళ్లు కలుషితంతో కూడుకున్నాయట. ఇక నీటి మరియు పారిశుద్ధ్య సవాళ్ళు ఒకసారి చూస్తే
నీటి కొరత నీతి ఆయోగ్ ప్రకారం 2030 నాటికి రాబోయేటువంటి 2030 నాటికి 40% జనాభాకు మంచినీరు దొరకడం కష్టమట. మంచినీళ్లు దొరకడం కష్టం. భూగర్భ జలాల విషయానికి వస్తే దేశంలో 250కి పైగా జిల్లాల్లో భూగర్భ జలాలు అతి వినియోగం అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ వర్గంలో అంటే ఎక్కువగా వినియోగిస్తా ఉన్నాయి భూగర్భ జలాలు 250 జిల్లాలు. పారిశుద్ధ్యం విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ ద్వారా ఓడిఎఫ్ సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో 15 నుంచి 20% కుటుంబాలు మరుగుదొడ్ల నిర్వహణ లేదా వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి ఈ దేశంలో. ఇది పారిశుద్ధ్యము నీళ్లకు సంబంధించినట్టు తాగునీటికి సంబంధించినటువంటి అంశం. ఇక పారిశ్రామిక ప్రగతి స్టార్టప్ ఎకోసిస్టమ్ ఒకసారి చూస్తే భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించింది. మేక్ ఇన్ ఇండియా మరియు పిఎల్ఐ పథకాల ద్వారా యాపిల్ శాంసంగ్ వంటి కంపెనీలు తమ తయారీ కేంద్రాలను భారత్కు మార్చాయి. ఓకే, ఎంఎస్ఎంఈ రంగం సంగతి చూస్తే అంటే స్మాల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇప్పటికీ రంగంలో 95% సూక్ష్మ మైక్రో పరిశ్రమలే ఉన్నాయి. వీటిని చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా మార్చడం పారిశ్రామికృద్ధికి కీలకం. అంటే మైక్రో అంటే చాలా కుటీర పరిశ్రమలు అనుకోరాదు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటికీ రంగంలో ఎంఎస్ఎంఈలో 95% చాలా చిన్న పరిశ్రమలు ఉన్నాయట. వాటిని మధ్య తరహా పరిశ్రమలుగా మారిస్తే అభివృద్ధి పెరుగుతుంది. మౌలిక వసతుల విషయానికి వస్తే గతిశక్తి ద్వారా మౌలిక వసతుల కల్పన వేగవంతమైంది. ప్రస్తుతం 99% ఆవాస ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉంది. ఇప్పుడు రోడ్డు సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పి చెప్తా ఉంది నివేదిక. ఇక పట్టణీకరణ మరియు వలసలు అర్బనైజేషన్ ఎట్లా జరుగుతూ ఉంది, మైగ్రేషన్ ఎట్లా జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూస్తే పట్టణీకరణ వేగవంతం కావడంతో నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 55 నుండి 60 కోట్ల మంది వలస వెళ్ళినట్టు అంచనా వేస్తా ఉన్నారు. 55 నుంచి 60 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళారు. 2050 అంచనా భారత్లో 50% జనాభా నగరాల్లోనే నివసించే అవకాశం ఉంది. ఎప్పుడు 2050 నాటికి. మురికివాడలు ప్రస్తుతం పట్టణ జనాభాలో 40% మంది కనీస మౌలిక సదుపాయాలు లేని మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఇది పట్టణ ప్రణాళికలోని లోపాలను సూచిస్తూ ఉంది. ఆ ప్రజలంతా హైదరాబాద్కు వచ్చి లేకపోతే పట్టణాలకు పోయి ముంబై, కలకత్తా, మద్రాస్ ఇట్లా పోయిరనుకో, పోయిన తర్వాత అక్కడ వసతులు ఉన్నాయి, మురికివాడలు అవే ఉంటాయట. సో ఈ పరిస్థితి ఎదురయ్యే 2050 నాటికి 50% జనాభా సిటీకి వచ్చేస్తుందట. ఇంకా ఆర్థిక స్థితిగతులు మరియు అప్పుల భారాన్ని ఒకసారి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో అప్పుల భారం గణనీయంగా పెరిగిపోయింది. విపరీతమైన అప్పులు అయిపోయినాయట ఈ దేశంలో. మొత్తం అప్పు వచ్చేసి మార్చి 2000 అంటే ఈ నెల మార్చి 2026 నాటికి భారత ప్రభుత్వం చేసిన అప్పు 200 లక్షల కోట్లు 200 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందట భారతదేశం. వడ్డీ భారం ఎంతనే మరి దీనికంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయలో 25 పైసలు మిత్తికే పోతుందట. 25 పైసలు సగటు అప్పు. భారత్లో ఒక సగటు రుణగ్రహీతపై ఉన్న అప్పు ఒక్కొక్క మనిషి మీద ఎంత అప్పు ఉంది? 4,80,000 రూపాయల అప్పు ఉందట. 4,80,000 రూపాయల అప్పు ఉంది. ఒక్కొక్క మనిషి మీద భారతదేశం ఖర్చు పెడుతుంది ఆరోగ్యానికి 2,200 ఖర్చు పెడతా ఉంది. చూసుకోరు ఎంత గమ్మతుందో. ఎవరి కోసం అవుతున్నాయి ఈ అప్పులు, ఏం కథ? రుణం జీడిపి నిష్పత్తి. కేంద్ర ప్రభుత్వ అప్పు దేశ జీడిపిలో 56% అప్పులే. మన దేశం వేగంగా ముందుకు పోతుందని మళ్ళీ చెప్పుకుంటాం. ఇక సామాజిక సవాలు, శాంతి భద్రతలు మరియు పర్యావరణం పరిస్థితి ఏంది? న్యాయ వ్యవస్థ. కోర్టులో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 21 మంది జడ్జీలు మాత్రమే ఉండడం ప్రధాన లోపం. ఇవి ఎందుకు భర్తీ చేయరు? ఇందులో భర్తీ చేస్తే బీసీ జడ్జీలు వస్తారని భర్తీ చేస్తలేరు అంతే. లక్షల కోట్ల కేసులు పెండింగ్, 4.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇదే ఎన్సీఆర్టీ ఇదే విషయాన్ని తన 8వ తరగతి నోటు పుస్తకంలో ప్రకటిస్తే వెంటనే సుప్రీంకోర్టు దాన్ని ఆపింది. న్యాయ వ్యవస్థ మీద దుష్ప్రచారం. న్యాయ వ్యవస్థలో మరి ఎందుకు భర్తీ చేస్తలేరు? ఎన్ని జడ్జి పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఖాళీ ఉన్న జడ్జి పోస్టులను భర్తీ చేయాలంటే బీసీలతోని, ఎస్సీలతోని, ఎస్టీలతో నింపాల్సి వస్తుందని చేస్తలేరు. రోడ్డు ప్రమాదాలు. ప్రపంచ రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ వాటా 11% అంటున్నాయా? మొత్తం ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతున్నటువంటి మొత్తం జనాభాలో 11% మంది భారత్లోనే చచ్చిపోతున్నారు. దీనివల్ల ఏటా జీడిపిలో 3.14% నష్టం వాటిల్లుతుంది రోడ్డు ప్రమాదాల వల్ల. కాలుష్యం. ప్రపంచంలోని టాప్ 30 కాలుష్య నగరాల్లో 20 భారతదేశంలోనే ఉన్నాయట. నేరాలు. మహిళలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయి. ఏటా 31,000 అత్యాచార కేసులు. కానీ శిక్ష రేట్ ఎంత అంటే 30% కంటే తక్కువ మందికే శిక్ష పడతా ఉందట దాంట్లో. ఇక
భవిష్యత్ దిశానిర్దేశం ఎట్లా అంటే భారతదేశం తన డెమోగ్రాఫిక్ డివిడెండ్ సగటు వయస్సు 29 ఏళ్లను సద్వినియోగం చేసుకోవాలంటే విధానపరమైన మార్పులు అత్యవసరం. కేవలం వినియోగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి కింది చర్యలు చేపట్టాలి. అంటే కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళ కంటే ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థగా మారాలి. నైపుణ్యాలు యువతకు కేవలం డిగ్రీలు కాకుండా అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్య శిక్షణ కల్పించాలి. ఎంఎస్ఎంఈ బలోపేతం సూక్ష్మ పరిశ్రమలను చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలుగా మార్చడానికి రుణ సదుపాయం మరియు సాంకేతిక ప్రోత్సాహం అందించాలి. వ్యవసాయ ఆధునీకరణ నీటి వినియోగాన్ని తగ్గించే సూక్ష్మ సాగు పద్ధతులను ప్రోత్సహించాలి. పారిశుద్ధ్యం మరియు ఆరోగ్యం మౌలిక వసతుల కల్పనతో పాటు వాటి నిరంతర నిర్వహణపై దృష్టి సారించాలి. పర్యాటక మరియు క్రీడా రంగాల్లో పెట్టుబడులను పెంచుతూ అప్పుల భారాన్ని క్రమబద్ధీకరించుకున్నప్పుడే భారతదేశం సుస్థిరమైన అభివృద్ధిని సాధించగలదు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇది. నరేంద్ర మోడీ గారు తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కలిపి 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినాయి. మన దేశ జీడిపిలో ప్రతి రూపాయి ఏదైతే 1 రూపాయి ఖర్చు చేస్తే 25 పైసలు అప్పులే. ఈ పరిస్థితికి ఉంది ఈ దేశం.